గైస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కాపీరైట్ ఇష్యూ వస్తేనే మధ్యలో ఆడియో స్టాప్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాను. వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎప్పుడో అప్లోడ్ చేసిందనమాట. చాలామంది ఈ వీడియో చేయమని అడుగుతున్నారు. సో లింక్ అనేది నేను ఇప్పుడు టెంప్లెట్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఈ వీడియో అనేది చాలామంది చేయమని అడుగుతున్నారు. ఓకేనా. నా కామెంట్లో కూడా చాలామంది చేశారు. నేను ఈ వీడియో ఆల్రెడీ రీల్స్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. అందుకెళ్ళి ఒకసారి చూడండి. ఈ వీడియో చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ లింక్ చేయన్నా మా ట్యూటోరియల్ వీడియో చేయన్నా అని చెప్పి. సో నేను ఈ రోజు అయితే చేశాను. చూడండి, ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసిన వెంటనే యాప్లోకి తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చిన ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీకు అయితే ప్రాజెక్ట్ అయితే యాప్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. నేను ఈజీగా చెప్తాను. ఇక్కడ మిస్సింగ్ వీడియో వస్తుంది, ఏం పర్వాలేదు, ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా. కొంచెం స్పీడ్గా చెప్తాను, కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా. నాకు చిన్న వర్క్ ఉంది, అందుకని అర్జెంటుగా అందరూ చేయబడుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఆడియో అయితే మీరు ఆల్రెడీ ఉంటుంది, మీరు యాడ్ చేసుకోవడం లేదు. సపరేట్గా లిరిక్స్ కూడా ఏమి యాడ్ చేసుకోవడం లేదు. మీ ఇక్కడ ఆల్రెడీ అన్నీ యాడ్ చేసి ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చివరికి వచ్చేయండి. ఇక్కడంతా కామనే, ఇదంతా ఇలా వదిలేసేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడైతే ఇమేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇమేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇమేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసు కదా, ఇది వరకు వీడియోస్లో చెప్పాను. ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ నల్ల అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా. నల్ల నుండి దాన్ని క్లిక్ చేసి సో ఏదో ఒక ఇమేజ్ అయితే ఇట్లా యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకన్ క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. చూడండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇమేజ్ వచ్చింది. ఇక్కడ ఇమేజ్ కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, నల్లకి వెళ్ళండి. ఓకేనా. ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఓకేనా. సో ఇక్కడైతే ఇమేజ్ అయితే రొటేట్ అయిపోయింది. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళి అలా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు మీకు రొటేట్ అయిపోయినట్టు అనిపిస్తుంటే ఓకేనా. రొటేట్ చేసుకోండి, 0 degrees రొటేట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఒకసారి 1 minute ఒకసారి. సో ఇది రొటేట్ అయిపోయిన ఇమేజ్ కాబట్టి ఇది సెట్ అవ్వలేదు. సో మీరు ఏం చేస్తారంటే కొంచెం స్ట్రైట్గా ఉన్న ఇమేజ్, హారిజాంటల్లో ఉన్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను. మీరైతే ఒక పర్సన్దే సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఫొటోస్ లేదు కాబట్టి నేను వేరే పర్సన్ని ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ ఇవన్నీ కామన్గా నార్మల్గా అన్నిటికి యాడ్ చేసినట్టు అలా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటారు. ఇందాక చూపించాను కదా, మళ్ళీ ఇంకో ఇమేజ్కి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నల్లని క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను. చూడండి. ఓకేనా. ఇంకొన్ని ఒక ఇమేజ్ యాడ్ చేసిన ప్లస్ ఐకాన్ యాడ్ అయిపోయింది. ఇమేజ్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చేయండి, ఇవన్నీ యాడ్ చేయండి ఫొటోస్. ఓకేనా. నేను యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేయడం మర్చిపోకండి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చినాక ఇక్కడ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ వచ్చినాక ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే కాపీ 3 అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను రాజు కాదు, ప్రశాంత్ అని చేంజ్ చేస్తున్నా. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ప్రశాంత్ అని సెట్ చేస్తున్నా. ఇక్కడ ఫాంట్ ఏమో నేను అమెరికన్ క్యాప్షన్ ఇస్తాను. అమెరికన్ క్యాప్షన్ పెట్టుకోండి, బాగుంటుంది. లేదా అప్ టౌన్ అని ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా. లేదా మీ దగ్గర ఫాంట్ ఉంటే యాడ్ చేసుకుని ఓకే, కొంచెం మంచి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు చూడండి, నేమ్ యాడ్ చేసినాక ఇక్కడ కింద ఓకేనా, ఇక్కడ కింద చూడండి నెంబర్తో ఒకటి ఉంటుంది 2F అని చెప్పి. చూడండి, నేను చూపిస్తాను. సో ఇదన్నమాట. చూడండి, ఇదన్నమాట. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నల్ ఉంది కదా, నల్ క్లిక్ చేసి ఫైనల్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫైనల్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎందుకంటే కట్ అయిపోయింది, నేను ఇమేజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోలేదు. ఓకేనా. కొంచెం కిందకి ఫింగర్తో డిస్ప్లే మీద కొంచెం కింద కానండి, కొంచెం బాగుంటుంది. ఓకేనా. చూసారు కదా, ఇక్కడైతే వీడియో అయితే అయిపోయింది. సో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూడండి, ఈ వీడియో అయిపోయినాక మీరైతే దీన్ని హారిజాంటల్ టు వెర్టికల్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ముందు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా గైస్. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. నేను ఒక వీడియో అయితే రొటేట్ చేసి చూపిస్తాను. సో మీరు సేమ్ మీరు ఎడిట్ చేసిన వీడియో కూడా సేమ్ అలానే రొటేట్ చేయండి. ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళండి, ఇక్కడ పైన ఉన్న స్క్వేర్ బాక్స్లోకి వెళ్ళండి.
సో ఇక్కడ వీడియో అయితే ఉంది. సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో హారిజాంటల్ ఉంది. మీరు చేసిన వీడియో కూడా ఇదే సైజులో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని ఏం చేస్తారంటే వీడియోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 90 degreesలో రొటేట్ చేసుకోండి. ఓకే, 90 degreesలో రొటేట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్లోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో. సో ఇంత గైస్, థ్యాంక్ యూ.